వెల్కమ్ టు హరీష్ అకాడమీ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాంకే కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎస్ఏపీసీ కానీ ఏ కాంపిటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నా కూడా ఒక టాపిక్ని మనం బేసిక్గా టోటల్ డిస్క్రిప్షన్ మెథడ్లో నేర్చుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండర్స్ని మనం పేమెంట్ చాప్టర్స్ అని కూడా అంటాం. ఇందులో ఎన్ని రకాల పేమెంట్స్ ఉంటాయని కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చెల్లింపు పద్ధతులు పేమెంట్ ఎట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. బేసిక్గా పేమెంట్స్ మనకు 3 మోడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్యూల్ మనకు సింగిల్ ఎండ్ పేమెంట్, ఒకేసారి వడ్డీతో నికర మొత్తాన్ని చెల్లించడం. ఉదాహరణకి నువ్వు 10,000 అప్పు తెచ్చావు, 3 years అగ్రిమెంట్ పెట్టుకున్నావు. 3 years తర్వాత ఆ 10,000తో పాటు వడ్డీ కూడా ఒకేసారి కట్టేయడాన్ని మనం సింగిల్ ఎండ్ పేమెంట్ అంటాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో మనం చాలా క్వశ్చన్ చేసాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనం చాలా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది మనకు బేసిక్గా ఉన్న ఫస్ట్ మోడల్. ఓకే, సెకండ్ మోడల్ వచ్చేసి ఇన్స్టాల్మెంట్ మోడల్. ఓకే, మనం చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్ టాపిక్ ఏంటంటే ఇన్స్టాల్మెంట్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కూడా ఇన్స్టాల్మెంట్. ఈ ఇన్స్టాల్మెంట్లో మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో మళ్ళీ 2 మోడల్స్ ఉన్నాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1 మోడల్ ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు ఉన్న మోడల్ ఏంటంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఓకే, సో మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటాం, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటాం, ఈఎంఐ. ఓకే, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటాము. అదేవిధంగా ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ అంటాం. ఓకే, సో ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం పే చేసాం, ఈక్వల్లీ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటాం. ఓకే, సమాన వార్షిక పద్ధతి అంటాము. ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు బేసిక్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 2 మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఎగ్జామ్లో వచ్చేది ఓన్లీ 1 మోడలే, ఇయర్లీ మాత్రమే అడగడం జరుగుతుంది. ఓకే, ఇది సెకండ్ టైప్. ఫస్ట్ టైప్ ఏంటండి? సింగిల్ ఎండ్ పేమెంట్. ఇవి ఆల్రెడీ చాలా మోడల్ మనం చేసే ఉంటాం. ఓకే, తర్వాత మోడల్ మనకు ఇన్స్టాల్మెంట్. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ కూడా ఇన్స్టాల్మెంట్. అండ్ థర్డ్ టాప్, ఈ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మనము థర్డ్ టైప్ కూడా డిస్కస్ చేద్దాం. ఇందులో సర్టెన్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వివిధ రూపాల్లో పే చేయడం. వివిధ రూపాలు అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అప్పు తీసుకొచ్చావు. ఫస్ట్ ఇయర్ 2,000 కట్టావు, సెకండ్ ఇయర్ 3,000 కట్టావు, థర్డ్ ఇయర్ 3,000 కట్టావు. ఇప్పుడు 4th ఇయర్ ఉంది. సో 4th ఇయర్ నీకు అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ ప్రకారము 10,000 నువ్వు పే చేయాలంటే ఆల్రెడీ నువ్వు కొద్ది మొత్తాలు పే చేసుకుంటూ వస్తున్నావు కాబట్టి వడ్డీ భారం తగ్గుతూ ఉంటుంది. సో 4th ఇయర్కి ఎంత వడ్డీ కట్టాలి, ఎంత అప్పు మిగతాది కట్టాలన్నది లెక్కించడానికి మనము ఏమంటాం? సర్టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టెన్ పేమెంట్స్ అంటాం. వివిధ రూపాలలో తీసుకున్న అప్పుని వడ్డీతో కలిసి పే చేయడాన్ని థర్డ్ మోడల్ అంటాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో ఉంది, అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఉంది. ఫస్ట్ మనము ఈ ఇన్స్టాల్మెంట్లో ఉన్నటువంటి అన్ని మోడల్ని కంప్లీట్ చేసిన తర్వాత సర్టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టెన్ పేమెంట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫస్ట్ సింగిల్ ఎండ్ పేమెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. సో మీరు ఆ ప్లేలిస్ట్ నుంచి కూడా వాచ్ చేయొచ్చు. ఆన్లైన్ క్లాసెస్లో కూడా చాలా మోడల్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు నేను కంప్లీట్గా తీసుకుపోయే క్లాస్ మనకు ఇన్స్టాల్మెంట్లో ఉంటుంది. సో మరి ఇన్స్టాల్మెంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎలా అడుగుతారని కూడా డిస్కస్ చేద్దాం. సో మరి ఇన్స్టాల్మెంట్ చేసే ముందు స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం అడిగాడన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దీనిలో మనకి సెకండ్ మోడల్ వచ్చేసి మనకు చూద్దాం. ఈ సెకండ్ మోడల్లో ఇన్స్టాల్మెంట్ మోడల్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, మొత్తం నికర మొత్తాన్ని తీసుకొని చేయడం. ఓకే, నికర మొత్తం అంటే డ్యూ డెబిట్ అంటాం. ఏమంటామో? డ్యూ డెబిట్ అంటాం. ఇక్కడ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్లో నీకు నికర మొత్తం అన్న పదం కనిపించిందా? ఇంగ్లీష్లో అయితే నీకు డ్యూ డెబిట్ అంటాం. ఓకే, డ్యూ డెబిట్ అంటాం. లేదా క్వశ్చన్లో నీకు ధర కనిపించిందా, ప్రైజ్ ఆఫ్ ఆర్టికల్ కనిపించినది ఇంపార్టెంట్. క్వశ్చన్లో కనుక నికర మొత్తం కనిపిస్తే వడ్డీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే, వడ్డీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ క్వశ్చన్లో నీకు ధర అని మాత్రం ఇచ్చాడు అనుకోండి, ధర ఇస్తే ధర ప్లస్ నీకు సంవత్సరం తగ్గ వడ్డీ కూడా కనుక్కోవాలి. ఓకే, వడ్డీ కూడా కనుక్కోవాలి. ఓకే, ఈ మొత్తాన్ని అప్పుడు నికర మొత్తంగా మీరు తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని కూడా ఏం తీసుకోవాలి? నికర మొత్తంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎగ్జామ్ వాళ్ళ క్వశ్చన్కి ధర ఇచ్చిండా అనేది కూడా డిస్కస్ చేయాల్సిన ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా? సో స్టూడెంట్స్ మెయిన్గా ఇది అబ్జర్వ్ చేయాలి. ఇది అబ్జర్వ్ చేసిన తర్వాతనే క్వశ్చన్లోకి వెళ్ళాలి. ఏంటి ఫస్ట్ పాయింట్? నికర మొత్తం ఇచ్చిండా, డ్యూ డెబిట్ అనే పదం ఇచ్చిండా, లేదా ధర ఇచ్చిండా అనేది చాలా ఇంపార్టెంట్. ధర ఇస్తే ఏం చేయాలి? నికర మొత్తాన్ని ఖచ్చితంగా స్టూడెంట్ కనుక్కోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. దీనిలో మనకు ఏ మోడల్ ఉన్నాయి? యాన్యువల్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ కనుక్కుంటాం, సంవత్సరం వాయిదా పద్ధతి. తర్వాత మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. సో మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఓకే, సో ఈ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కూడా మనం కనుక్కోవడం జరుగుతుంది. సో నెలసరి సమాన వాయిదా పద్ధతి అంటాం. ఓకే, ఇది మనకు దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మళ్ళీ మనకి ఏముంది? యాన్యువల్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మోడల్ ఉండడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ మోడల్. అండ్ సెకండ్ టైప్ ఇన్స్టాల్మెంట్లో సెకండ్ టైప్ ఏముంటుందంటే కొద్దిగా డౌన్ పేమెంట్ కట్టాలి. కొద్దిగా డౌన్ పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు షాప్కి వెళ్ళావు, సో 10,000 రూపాయల ఫోన్ కొన్నావు, అందులో 2,000 రూపాయలు డౌన్ పేమెంట్ వేసావు. సో నీకు డ్యూ అమౌంట్ ఎంత ఉందంటే ఇంకా 8,000 రూపీస్ ఉంటుంది. ఈ 8,000 రూపీస్కి నువ్వు ఏం కనుక్కోవాలి? మళ్ళీ వడ్డీ కనుక్కోవాల్సి
వస్తుంది. ఓకే, ఈ రెండు పదాలను కలిపి మళ్ళీ మీరు ఏమనుకోవాలి, నికర మొత్తం అనుకోవాలి. ఏమనుకోవాలి, సో నికర మొత్తం అనుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ సెకండ్ మోడల్ ఇంపార్టెంట్ మనకు. సో సెకండ్ మోడల్ ఏంటంటే కొద్ది మొత్తం డౌన్ పేమెంట్ వేసాం, డౌన్ పేమెంట్ వేసాక మిగిలిన దానికి మనం వడ్డీ కనుక్కుంటే ఆ వచ్చే మొత్తాన్ని నికర మొత్తంగా తీసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇన్స్టాల్మెంట్ మోడల్లో సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దీనిలో ఎన్ని మోడల్ ఉన్నాయో చూద్దాం. దీనిలో ఫస్ట్ మోడల్ ఏంటంటే డ్యూ పేమెంట్ ఇస్తాడు, ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు. ఓకే, డ్యూ పేమెంట్ ఇస్తాడు, ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు. ఏం కనుక్కోమంటాడు అంటే ఇన్స్టాల్మెంట్ కనుక్కోమంటాడు. ఏం కనుక్కోమంటాడు, ఇన్స్టాల్మెంట్ కనుక్కోమంటాడు. డౌన్ పేమెంట్ అండ్ డ్యూ పేమెంట్లో మనకు 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ ఏంటంటే డ్యూ పేమెంట్ ఇస్తాడు, మొత్తం డ్యూ పేమెంట్ ఇచ్చిన తర్వాత వడ్డీ రేట్ ఇస్తాడు, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు. ఏం కనుక్కోమంటాడు, ఇన్స్టాల్మెంట్ కనుక్కోమంటాడు. ఇది ఫస్ట్ మోడల్. ఓకే, సెకండ్ మోడల్ అంటే దాదాపు చాలామంది ఈ మోడల్ ట్రై చేస్తారు, ఈ మోడల్ వదిలేయడం జరుగుతుంది. నెక్స్ట్ మోడల్ ఏంటంటే డ్యూ పేమెంట్ అనేది ఫర్ ఆల్ గివెన్ టైం, అంటే ఇచ్చిన కాలంత వరకు డ్యూ పేమెంట్ ఇచ్చి ఏమిస్తాడంటే ప్రతి నెల ఇంత పే చేస్తున్నాను, ఇది చేస్తే వడ్డీ రేట్ ఎంత పడుతుందని అడుగుతాడు. ఓకే, మిగిలిన ధరతో వాయిదా పద్ధతిలో నిబంధన కాలం ఇచ్చి వడ్డీ రేటు కనుక్కోవడం. ఓకే, ఫైండింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఆల్రెడీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఆర్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఆల్రెడీ గివెన్, అంటే మనకు వార్షిక వాయిదా ఇవ్వచ్చు లేదా నెల వాయిదా కూడా ఒక్కొక్కటి ఇచ్చిన తర్వాత మొత్తం పేమెంట్ ఇచ్చిన తర్వాత ఏం కనుక్కోమంటాడు, వడ్డీ రేటు కనుక్కోమంటాడు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ కాస్ట్ ఒక 10 రూపీస్ అనుకుందాం. ఓకే, సో ప్రతి మంత్ 1 రూపీ చొప్పున పే చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనకు 9 మంత్స్ పే చేశాడు. సో 9 మంత్స్ పే చేస్తే మనకి ఇంత అవుతుంది, అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటాడు. సో ఇట్లాంటి మోడల్ మనకు వస్తూ ఉంటాయి. ఇది సెకండ్ మోడల్ మనకు. ఓకే, సో ఇవి ఇన్స్టాల్మెంట్లో ఉన్నటువంటి మెయిన్ మోడల్స్ అన్నది అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇన్స్టాల్మెంట్లో మొత్తం మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయండి, సో 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ ఏంటి ఏంటో చూద్దాం. ఫస్ట్ మోడల్ ఏంటి, మనకు టోటల్ డ్యూ డెబిట్ ఇవ్వడం. ఫస్ట్ మోడల్ ఏంటండి, టోటల్ డ్యూ డెబిట్ ఇవ్వడం. మరి ఈ టోటల్ డ్యూ డెబిట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మనము ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం కనుక్కోమంటాడు, ఇన్స్టాల్మెంట్ కనుక్కోమంటాడు. ఓకే, సో ఏం కనుక్కోమంటాడు, ఇన్స్టాల్మెంట్ కనుక్కోవడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 టైప్స్లో ఫస్ట్ టైప్ మనకు కాస్ట్ ప్రైస్ ఇస్తాడు. ఓకే, కాస్ట్ ప్రైస్ ఇస్తాడు. మరి కాస్ట్ ప్రైస్ని డ్యూ డెబిట్ అంటామంటే అనము. ఈ కాస్ట్ ప్రైస్కి మళ్ళీ ఏం కనుక్కోవాలి, మనము ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, ఇంట్రెస్ట్. ఈ రెండింటిని కలిపి మళ్ళీ మనం ఏమంటాము, డ్యూ డెబిట్ అంటాము. ఏమంటాము, డ్యూ డెబిట్ అంటాం, అంటే నికర మొత్తం అంటాం. అంటే ప్రశ్నలో నీకు నికర మొత్తం అని ఇచ్చిండా, ధర అని ఇచ్చిండా అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని బేరీజ్ వేసుకుంటూ క్వశ్చన్లో సాల్వ్ చేద్దాం. ఓకే, దీనిలో 2 మోడల్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ మోడల్ డిస్కస్ చేశాక సెకండ్ మోడల్లోకి వెళ్దాం. ఓకే, మళ్ళీ దీనిలో మనకు 2 టైప్స్ ఉన్నాయి. యాన్యువల్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అంటాం, యాన్యువల్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అంటాము. తర్వాత మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఓకే, తర్వాత మనకి ఏంటండి, మంత్లీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఇది సెకండ్ మోడల్. ఓకే, ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కేవలం మన ఒకటే మోడల్ ఉంది, ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. ఇది మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి డౌన్ పేమెంట్ అంటున్నాం. అంటే మొత్తం ధరని మనము కట్టకుండా కొంచెం, అంటే కొన్న దానిలో 1000 రూపాయలు 2000 మనం కొద్ది అమౌంట్ని మనం పే చేస్తాం. మిగిలిన అమౌంట్ని మనము ఇన్స్టాల్మెంట్లో కట్టాలని డిసైడ్ అవుతాం. ఆ మిగిలిన అమౌంట్కి ఇంట్రెస్ట్ కలుపుగా మొత్తం వచ్చే అమౌంట్ని నికర మొత్తం అంటాం. ఇది దీని సెకండ్ మోడల్. మళ్ళీ సెకండ్ మోడల్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ డ్యూ పేమెంట్ ఇచ్చి ఏం కనుక్కోమంటాడు, వడ్డీ రేటు కనుక్కోమంటాడు. ఏం కనుక్కోమంటాడు, వడ్డీ రేటు కనుక్కోమంటాడు. అండ్ సెకండ్ మోడల్ డ్యూ పేమెంట్ ఫర్ ఆల్ గివెన్ టైం, అంటే మొత్తానికి కాలం మొత్తానికి డ్యూ పేమెంట్ ఇచ్చి వాటి విలువ కూడా ఇచ్చి ఏం కనుక్కోమంటే వడ్డీ రేటు కనుక్కోమంటాడు. ఓకే, వడ్డీ రేటు కనుక్కోమంటాడు. సో ఇవి మనకు ఉన్నటువంటి బేసిక్ మోడల్ ఇన్స్టాల్మెంట్లు. ఓకే, సో ఈరోజు మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే నికర మొత్తం ఇచ్చినప్పుడు ఫస్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. అంటే నికర మొత్తం ఇస్తాడు, ఇచ్చి వడ్డీ రేటు కూడా ఇస్తాడు. ఏం కనుక్కోమంటాడు, ఇన్స్టాల్మెంట్ కనుక్కుంటాడు. ఈ వీడియో మొత్తం కూడా మనం ఫస్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో సెకండ్ మోడల్ అండ్ థర్డ్ మోడల్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫస్ట్ మోడల్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మోడల్ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా I అంటే ఇన్స్టాల్మెంట్ ఇస్ ఈక్వల్ టు 100 into A by 100 into T ప్లస్ R into T minus 1/2. ఓకే, సో T minus 1/2 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏని నికర మొత్తం అంటాం, ఇంగ్లీష్లో డ్యూ డెబిట్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం, డ్యూ డెబిట్ అంటాం. ఏ అంటే ఏంటిది, నికర మొత్తం, డ్యూ డెబిట్ అంటాం. T అంటే కాలము, టైం, R అంటే వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. సో ఈ 3 ఫంక్షన్స్ మనకు కంపల్సరీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, ఫస్ట్ ఫంక్షన్ డ్యూ డెబిట్ ఇవ్వాలి, నికర మొత్తం ఇవ్వాలి. సెకండ్ ఫంక్షన్ మేము ఇవ్వాలి,
టైం ఇవ్వాలి, థర్డ్ ఫంక్షన్ ఏమి ఇవ్వాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనం ఏం అనుకుంటాము, యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అనుకుంటాం. ఇది ఫస్ట్ మోడల్. ఓకే, సో ఇది ఫస్ట్ మోడల్ అనడం జరుగుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ఫామ్లో మనకి ఎలా వస్తుందంటే ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ని యూజ్ చేసి మనము ఈ ఫామ్లను మనము ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, సో I = 100 × A / 100 × T + R × T T - 1/2. ఓకే, ఒక క్వశ్చన్ని మనం ఫస్ట్ ఫార్ములాతో సాల్వ్ చేసిన తర్వాత కాన్సెప్ట్తో వెళ్ళడం జరుగుతుంది. ఓకే, కాన్సెప్ట్స్ వెళ్ళే ముందు అసలు ఇన్స్టాల్మెంట్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ ఈ ఫార్ములా నేర్చుకొని డైరెక్ట్ క్వశ్చన్లోకి సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఇన్స్టాల్మెంట్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇక్కడ నువ్వు ఇన్స్టాల్మెంట్ని టైం 4 ఇయర్స్కి కట్టాలనుకుంటున్నావు. ఎన్ని ఇయర్స్ కట్టాలనుకుంటున్నావు? 4 ఇయర్స్ కట్టాలనుకుంటున్నావు. మరి ఇక్కడ 4 ఇయర్స్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 ఇయర్, అదేవిధంగా 2 to 3rd ఇయర్, అదేవిధంగా 3rd ఇయర్ to 4th ఇయర్. ఓకే, 3rd ఇయర్ to 4th ఇయర్. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ పే చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు ఈ విధంగా ఇంట్రెస్ట్ని మనం పే చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకు 4th ఇయర్ ఇంట్రెస్ట్ అంటే మనకు 4th ఇయర్ రన్ అవ్వట్లేదు, 4th ఇయర్ రన్ అవుతూనే ఇంట్రెస్ట్ మనము పే చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఓకే, ఇంట్రెస్ట్ మనకి ఇన్స్టాల్మెంట్లో పే చేసే ప్రాసెస్ అంటే 1 to 2 ఇయర్స్. అంటే 2 ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంలో. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంలో మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడతాం. సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంలో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కడతాం. థర్డ్ ఇయర్ నుంచి 4th ఇయర్ అయిపోయి స్టార్ట్ అయ్యే టైంలో మనము థర్డ్ ఇన్స్టాల్మెంట్ కడతాం. అండ్ ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ మనకు స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి ఎండింగ్ ఉండదు. ఓకే, 4th ఇయర్కి మనకి ఏముంటుంది, కేవలం స్టార్టింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి ఇంట్రెస్ట్ మనకు పడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎన్ని ఇయర్స్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ పడుతుంది, n-1 ఇయర్స్ మాత్రమే నీకు ఇంట్రెస్ట్ పడడం జరుగుతుంది. ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. ఓకే, సో స్టూడెంట్ అందరూ కూడా ఈ పాయింట్ని చాలా నీట్గా అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్. సో 4 ఇయర్స్ అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ పడుతుంది, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ పడుతుంది, థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ పడుతుంది. కానీ 4th ఇయర్ మనకి ఏముందంటే స్టార్టింగ్ ఇయర్ అవుతుంది. అంటే 4th ఇయర్ మనం స్టార్టింగ్లో మనము ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాం కాబట్టి ఆ ఇయర్ కంప్లీట్ అవ్వదు కాబట్టి అక్కడ మనము ఇంట్రెస్ట్ మనము క్యాలిక్యులేట్ చేయడం జరగదు. కేవలం ఇక్కడ ఏం మనం పే చేస్తాం, ఓన్లీ అప్పు మాత్రమే ఇక్కడ మనము పే చేయడం జరుగుతుంది. అప్పు మాత్రమే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ పడదు. అంటే ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటే ఎన్ని ఇయర్స్కి మనము ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి వస్తుంది, n-1 ఇయర్స్కి ఇన్స్టాల్మెంట్ పే చేయడం జరుగుతుంది. కానీ అప్పు మాత్రం ఎన్ని ఇయర్స్ కడతాం, మనము 4 ఇయర్స్ కడతాం. ఎందుకంటే స్టార్టింగ్ ఇయర్ మనం ఇక్కడ పే చేసాము, స్టార్టింగ్ ఇయర్ అప్పు మనం పే చేసాం. తర్వాత ఇక్కడ కూడా అప్పుతో పాటు మనం ఏం పే చేసాము, ఇంట్రెస్ట్ పే చేసాము. ఓకే, ఇక్కడ అప్పు కడతాము, ఇక్కడ అప్పుతో పాటు మనం ఏం కడతాము, ఇక్కడ ఇంట్రెస్ట్ కడతాం. ఇక్కడ ఏం కడతాము, అప్పు ప్లస్ మనం ఇంట్రెస్ట్ కడతాం. ఇక్కడ ఓన్లీ అప్పు మాత్రమే మనము పే చేయడం జరుగుతుంది. ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ ప్రకారం మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఫస్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చిందంటే 4800 నికర మొత్తం. క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్ ఏమన్నాడు, నికర మొత్తం అనడం జరుగుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు, నికర మొత్తం అనడం జరుగుతుంది. ఈ నికర మొత్తం ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ అన్నాడు, 5 ఇయర్స్ అగ్రిమెంట్ అన్నాడు. కండిషన్ ఏం పెట్టాడు, సమాన సంవత్సర వాయిదా అన్నాడు. వడ్డీ రేట్ ఎంత ఇచ్చిండో 10% ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటిది, ఒక్కో వాయిదా ఎంత అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇఫ్ పేమెంట్ ఆఫ్ 4800 ఆఫ్టర్ 5 years ఈజ్ టు బి పేడ్ ఇన్ ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, if the rate of interest 10% per annum, then each installment will be so ఇక్కడ క్వశ్చన్ మనకి ఏం కనుక్కోమంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ 800, సెకండ్ ఆప్షన్ 600, 400 అండ్ 700 అని మనకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో యాజ్ పర్ ఫార్ములా ప్రకారం దీన్ని సాల్వ్ చేద్దాం. ఫార్ములాలో మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 100 ఇంటూ, ఓకే, 100 ఇంటూ మనకు నికర మొత్తం ఎంత 4800 డివైడ్ బై 100 ఇంటూ ఎన్ని ఇయర్స్ మనకు 5 ఇయర్స్. ఎన్ని ఇయర్స్, 5 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 ఇంటూ 5 మైనస్ 1/2. ఓకే, 5 మైనస్ 1/2. సో 100 ఇంటూ 4800 divided by, okay, 5 into 100 500, okay, 5 into 100 500. So 5 minus 1 అంటే 4. So 4 అంటే 4 divided by 2 10. సో ఎంత అవుతుంది మనకు 100 అవ్వడం జరుగుతుంది. ఓకే, సో therefore 100 into 4800 divided by ఎంత 600 అవుతుంది. సో 100 how many times, 6 times, 6 how many times, 8 times. ఓకే,
సో ఆన్సర్ ఎంత మనకు 800. సో ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది 800 ఈజ్ ద అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ మెథడ్. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినట్టయితే 4800 నికర మొత్తాన్ని 5 సంవత్సరాలలో సమాన సంవత్సర వాయిదా పద్ధతిలో 10% వడ్డీచే చెల్లించిన ఒక్కో వాయిదా ఎంత? ఇక్కడ వడ్డీ ఎటువంటి వడ్డీ చెప్పలేదు కాబట్టి బారు వడ్డీగా మనము డిఫాల్ట్ తీసుకోవాలి. ఓకే, నికర మొత్తం ఎంత ఇచ్చిండో 4800, ఎన్ని ఇయర్స్ అన్నాడు 5 years అన్నాడు, వడ్డీ రేట్ ఎంత అన్నాడు మనకు 10% అనడం జరిగింది. ఓకే, ఇఫ్ పేమెంట్ ఆఫ్ రూపీస్ ఆఫ్ 4800 ఆఫ్టర్ 5 years is to be paid in equal annual installment if the rate of interest is 10% per annum, then each installment will be in a question. If you got a word of if payment, so payment is nothing but what meaning of due debit, so no need to find again interest of given principal. Okay, so ప్రశ్నలో మనకు నికర మొత్తం పదం కనిపించిందంటే మనం మళ్ళీ వడ్డీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ధర కనిపిస్తే మాత్రమే మీరు వడ్డీని కనుక్కోవాలి. 4800 రూపాయల ధర గల అన్న వస్తువు అన్నాడా? లేదు, కేవలం 4800 నికర మొత్తం అన్నాడు. అంటే ఆల్రెడీ 4800లో అప్పు ఉంది ప్లస్ వడ్డీ కూడా ఉంది కాబట్టి మళ్ళీ మీరు వడ్డీ కనుక్కోవాల్సిన అవసరము లేదు. ఓకే, దీన్ని మీరు ఫార్ములా ప్రకారం సాల్వ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనము ఫార్ములా ప్రకారం సాల్వ్ చేద్దాం అనుకున్నాం. ఓకే, తర్వాత కాన్సెప్ట్తో వెళ్దాం. ఓకే, ఫార్ములా మనకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఫార్ములా ప్రకారం దీన్ని సాల్వ్ చేద్దాం, తర్వాత కాన్సెప్ట్తో వెళ్దాం. సో ఫార్ములా ఏంటి మనకు ఇన్స్టాల్మెంట్ ఇస్ ఈక్వల్ టు 100 into A overall divided by 100 into T plus R into T and T minus 1. Okay, so T minus 1 divided by 2. Okay, so T minus divided by 2 ఇది ఫార్ములా. ఓకే, సో 100 into క్వశ్చన్లో అమౌంట్ నికర మొత్తం ఎంత ఇచ్చిండు 4800 ఇవ్వడం జరిగింది. ఓకే, సో 100 into ఎన్ని ఇయర్స్ అన్నాడు 5 years అన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు 10%. ఓకే, సో 5 into ఓకే 5 minus 1 ఓవరాల్ డివైడ్ బై 2. ఓకే, దేర్ ఫోర్ మనకు 100 into okay 100 into 4800 ఓవరాల్ డివైడెడ్ బై ఇది 500 అవుతుంది. సో ఓకే, సో 2 5s are 10 అంటే మనకు 5 5s are 25, 25 minus 4, 25 into 4 ఎంత అవుతుంది 100 అవుతుంది. ఓకే, సో 500 plus 100 ఎంత అవుతుంది 600 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ 100 into 4800 ఓవరాల్ డివైడ్ బై 600 అవుతుంది. 100 how many times 6 times, 6 how many times 800 times. So option 800 is our final answer. Option 800 is a final answer. ఓకే, సో 800 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా ఫార్ములాతో సాల్వ్ చేయొచ్చు. ఫార్ములాలో మనకు ఏ వాల్యూ ఇచ్చాడు, టీ వాల్యూ ఇచ్చాడు, ఆర్ వాల్యూ ఇచ్చాడు, అవన్నీ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియో కాకుండా నెక్స్ట్ పార్ట్ 2లో నేను మీకు కాన్సెప్ట్లో టోటల్గా నేను ఇది ఎలా వచ్చినా కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ మనం నార్మల్ బేసిక్లో వెళ్తున్నాం, ఫస్ట్ మోడల్ వెళ్తున్నాం. ఇదే క్వశ్చన్ని మనం కాన్సెప్ట్ చేద్దాం. ఆ కాన్సెప్ట్ కూడా నేను మీకు సెకండ్ వీడియోలో చాలా డీటెయిల్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని మనం ఇప్పుడు కాన్సెప్ట్తో సాల్వ్ చేద్దాం. ఓకే, కాన్సెప్ట్తో సాల్వ్ చేద్దాం. సో కాన్సెప్ట్లో ఇప్పుడు చూద్దాం. మనకు ఎన్ని ఇయర్స్ అన్నాడు ఇక్కడ టోటల్గా 5 years అన్నాడు. ఓకే, 5 years అన్నాడు. ఇన్స్టాల్మెంట్ అంటే కొద్దిపాటు అప్పు, ఆ కొద్దిపాటు అప్పుకి ఏం కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. ఏం కట్టాలి, ఇంట్రెస్ట్. సో మొత్తం ఎన్ని ఇయర్స్ ఉన్నాయి 5 years. 5 years మొత్తం కూడా మీరు అప్పుని ఖచ్చితంగా పే చేయాలి. ఖచ్చితంగా ఏం పే చేయాలి, అప్పుని మన శాతం ఎంత అంటాం 100% అంటాం. 100 ప్లస్ సో మన ఐ వాల్యూ కాన్సెప్ట్ ఏంటంటే టీ ఇంటూ R%. ఐ వాల్యూ ఏంటంటే మనకు టీ ఇంటూ R%. సో ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. ఫస్ట్ ఇయర్ వడ్డీ పడుతుందా ఎస్, సెకండ్ ఇయర్కి ఎస్, థర్డ్ ఇయర్కి ఎస్, అదేవిధంగా ఫోర్త్ ఇయర్కి ఓకే, ఫోర్త్ ఇయర్కి కూడా మనకు థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ పడుతుంది, ఫోర్త్ ఇయర్కి ఇంట్రెస్ట్ పడుతుంది. ఫిఫ్త్ ఇయర్ ఎంత అవుతుంది 0, ఎందుకంటే మనం కట్టేది 5th year స్టార్టింగ్లో కడుతున్నాం. 5th year ఎక్కడ కడుతున్నాం, స్టార్టింగ్. అంటే 5th year పూర్తి కాదు, కంప్లీట్ కాదు, కాబట్టి వడ్డీ మనకి ఎంత ఉంటుంది 0. వడ్డీ ఎంత ఉంటుంది మనకు 0. దేర్ ఫోర్ 5 into 100 500, 1 + 2 + 3 + 4 6.
సో 10 into 10 ఎంత 100, 500 plus 100 ఎంత 600%, ఎంత పర్సంటేజ్ 600% ఈజ్ ఈక్వల్ టు వాడిచ్చిన మొత్తము అప్ ఎంత 4800, దెర్ఫోర్ 1% ఎంత అవుతుంది 8 అవుతుంది. మనకు మొత్తాన్ని ఏమనుకోవచ్చు 100% అనుకుందాం. సో 100% అంటే 1% 8 అంటే 100% అవుతుంది 800 అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. లేదా 1% అంటే 1/100, 1/100 is equal 8 అంటే therefore 1 is equal ఎంత అవుతుంది 800 అవుతుంది. సో ఈ విధంగా కూడా మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఆన్సర్ ఎంత అవుతుంది 800. ఓకే, సెకండ్ వీడియోలో మీకు ఈ కాన్సెప్ట్ టోటల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 5th ఇయర్ స్టార్టింగ్లో మనం కడుతున్నాం కాబట్టి ఆ 5th ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఎండ్ అవ్వలేదు కాబట్టి స్టార్టింగ్లో కడితే దానికి వడ్డీ పడుతుందా? పడదు. 5th ఇయర్ స్టార్టింగ్లో కడితే మనకి ఏం పడుతుంది? కేవలం అప్పు మాత్రం పడుతుంది. సో అప్పు ఎన్ని ఇయర్స్ కట్టాలి? 5 years కట్టాలి. ఈ వడ్డీని ఎన్ని ఇయర్స్ కట్టాలి? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో కడతాం. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో కడతాం. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది, 4th ఇయర్ స్టార్టింగ్లో కడతాం. 4th ఇయర్ కంప్లీట్ అయింది, 5th ఇయర్ స్టార్టింగ్లో కడతాం. అంటే 5th ఇయర్ కంప్లీట్ అవుతే అంటే 6th ఇయర్ స్టార్టింగ్లో కట్టాలి. అంటే ఉంటుందా? ఉండదు. సో కాబట్టి 5th ఇయర్ అంటే ఎన్ని ఇయర్స్ అంటే n-1 ఇయర్స్ మాత్రమే కంప్లీట్ అవుతాయి. అంటే వాటికి మాత్రమే మనము వడ్డీని కట్టడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ని మనము రివర్స్ ఇంజనీరింగ్తో కూడా మనము సాల్వ్ చేయొచ్చు. ఓకే, రివర్స్ ఇంజనీరింగ్లో కూడా మనం దీన్ని వెళ్ళి సాల్వ్ చేస్తే కూడా మనకు ఆన్సర్ వస్తుంది. సో అది మనము ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ మోడల్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ మోడల్ వెళ్ళే ప్రాసెస్లో మనం రివర్స్ ఇంజనీరింగ్లో కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిందో చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో నికర మొత్తం 1740 నికర మొత్తాన్ని 1740 నికర మొత్తాన్ని 5 సంవత్సరాల్లో సమాన సంవత్సర వాయిదా పద్ధతిలో 8% వడ్డీచే చెల్లించిన ఒక్కో వాయిదా ఎంత అన్నాడు. ఓకే, ఇఫ్ పేమెంట్ ఆఫ్ ₹1740 after 5 years is to be paid in equal annual installment, if the rate of interest is how much? 8% per annum, then each installment will be. Okay, if payment mean nothing but what? A due debit, so no need to find again interest. Okay, so ఇప్పుడు దీని కాన్సెప్ట్తోనే సాల్వ్ చేద్దాం. డైరెక్ట్ ఎన్ని ఇయర్స్ కట్టాలి? 5 years. సో 5 into 100. ఓకే, సో అప్పు ఎంత 100% కాబట్టి 100 తీసుకున్నాం 5 years. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 8% అన్నాడు. ఎంత అన్నాడు? 8%. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎస్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎస్, థర్డ్ ఇయర్ ఎస్, ఫోర్త్ ఇయర్ ఎస్, ఫిఫ్త్ ఇయర్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకే, 0 అవుతుంది. సో 1 + 2 + 3 6, 6 + 4 10. సో 10 into 8 80. సో మొత్తం ఎంత అవుతుంది మనకు? 508. ఓకే, 508% ఇజ్ ఈక్వల్ టు ఎంత? 1740 అవుతుంది. ఎంత అవుతుంది? 1740. సో 1740. ఓకే, 500% అంటే వడ్డీ రేట్ ఎంత అన్నాడు మనకు? 5% అన్నాడు కాబట్టి సో 1 + 2 + 3 సో 48. సారీ, ఇది మనకి ఎంత అవుతుంది? 48. సో 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10 80. ఓకే, 580% ఇజ్ ఈక్వల్ ఎంత అన్నాడు మనకు? 1740 అన్నాడు. 0 క్యాన్సల్, 58 how many times? 3 times. సో 1% ఎంత అవుతుంది మనకు? 3 అవుతుంది. 1% 3 అవుతే 100% ఎంత అవుతుంది మనకు? సో 300. 100% అవుతుంది 300. సో విచ్ ఆప్షన్? సో సెకండ్ ఆప్షన్ ఇస్ అబ్సల్యూట్ రైట్ ఆన్సర్. ఓకే, ఎన్ని ఇయర్స్ అన్నాడు? 5 years. 5 yearsకి ప్రిన్సిపల్ ఎంత? 5 into 100. వడ్డీ రేట్ ఎంత? 8%. ఫస్ట్ ఇయర్ ఎస్, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎక్కడ కడతాం? సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో కడతాం. సెకండ్ ఇయర్ ఎప్పుడు కడతాం? థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో కడతాం. థర్డ్ ఇయర్ ఎప్పుడు కడతాం? 4th ఇయర్ స్టార్టింగ్లో కడతాం. 4th ఇయర్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కడతాం? 5th ఇయర్ స్టార్టింగ్లో కడతాం. సో 5th ఇయర్ స్టార్టింగ్లో కట్టాం. సో మరి 5th ఇయర్ స్టార్టింగ్ అంటే అప్పటికే మనం 5 years అన్నాడు కాబట్టి 5 years కంప్లీట్ అయిపోయినాయి. సో స్టార్టింగ్లో ఉన్నాము. మళ్ళీ 5th ఇయర్ ఎట్లాగో మన ప్రిన్సిపల్ మాత్రమే కట్టాల్సి వస్తుంది, ఇంట్రెస్ట్ మనము పే చేయలేం. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 300 రూపీస్. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు డిస్కస్ థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే సో థర్డ్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిందో చూద్దాం. థర్డ్ క్వశ్చన్లో 6450 రూపాయల నికర మొత్తాన్ని 4 సంవత్సరాలు సమాన సంవత్సర వాయిదా పద్ధతిలో 5% వడ్డీచే చెల్లించిన ఒక్కో వాయిదా ఎంత అన్నాడు. హౌ మచ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ paid back? How much annual installment paid back? For 4 years 5%, a due debit of 6450. డ్యూ డెబిట్ అన్న పేమెంట్ ఆఫ్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో మనకు ఫస్ట్ మోడల్లో ఉన్నాం కాబట్టి యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాం. ఎన్ని ఇయర్స్ అన్నాడు? 4 years. సో 4 into అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత అనుకోవాలి? 100. 4 into 100. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఎస్, సెకండ్ ఇయర్కి ఎస్,
థర్డ్ ఇయర్కి ఎస్, ఫోర్త్ ఇయర్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఎంత అవుతుంది, 0. ఓకే, సో ఫస్ట్ ఇయర్ ఎక్కడ కడతాం, సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో కడతాం. సెకండ్ ఇయర్ ఎప్పుడు కడతాం, థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో కడతాం. సో థర్డ్ ఇయర్ది మనం ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్లో కడతాం కాబట్టి ఫోర్త్ ఇయర్ మనకి ఎలా ఉంటుంది కాబట్టి 0 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దేర్ఫోర్ 1 + 2 3, 3 + 3 6 అవుతుంది. 6 5 30 అంటే 430% ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు, 430%. ఎంత ఇచ్చిండు, 430%. 430% ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు, 6450. సో 0 zeros cancel, 43 1 times and 15 5 times. సో 1% 15 అవుతే 1% 15 అయింది. మనకు 100% అన్నాడు. సో 100% ఎంత అవుతుంది మనకు, 1500. ఓకే, మనకి ఎంత అవుతుంది, 1500 అవుతుంది. 1500. ఓకే, సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అబ్సల్యూట్ రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ 4 years ప్రిన్సిపల్ కట్టాలి, ఇంట్రెస్ట్ మాత్రం ఎన్ని ఇయర్స్ పడుతుంది, మనకు 3 years మాత్రం పడడం జరుగుతుంది. సో టోటల్ ఎంత అవుతుంది, 1500 అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ని మనం ఫార్ములాతో సాల్వ్ చేసినాం, అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ గో ఫర్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, సో బేసిక్గా మీరు అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసేప్పుడు బేసిక్గా కాన్సెప్ట్ తీసుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో టోటల్గా కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిందో చూద్దాం. క్వశ్చన్లో 7,700 7,700 రూపాయల నికర వాయిదా మొత్తాన్ని 5 సంవత్సరాలలో 5% వడ్డీచే సమాన వాయిదా పద్ధతిలో చెల్లించే సంవత్సర వాయిదా ఎంత? హౌ మచ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ will discharge a debit of 7,700 due in 5 years at rate of interest being 5% per annum. Okay, so ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నాడు, 5 years అన్నాడు. సో 5 × 100 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు మనకు, 5% అన్నాడు. సో ఫస్ట్ ఇయర్, ఓకే, ఫస్ట్ ఇయర్ rate of interest 5%, 5 first year, second year, third year, fourth year, fifth year ఉంటుందా, ఉండదు, 0. ఓకే, 550% ఎంత అవుతుంది, 550%. 550% is equal to 7,700. 0 cancel. 55 how many times? So 55 how many times it is? So 55 ones are 55 fours are. Okay, so 1% ఎంత అవుతుంది మనకు, 14 రూపీస్ అవుతుంది. దేర్ ఫార్ 100% ఎంత అవుతుంది మనకు, 1400. సో 1400 విచ్ ఆప్షన్, ఆప్షన్ 2 ఇస్ ద అబ్సల్యూట్ రైట్ ఆన్సర్. ఓకే, 55 how many times, 14 times. ఓకే, సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 55 × 14, సో 10 times ఎంత అవుతుంది మనకు, 550. ఓకే, సో 550 మనకు 7,700 కావాలంటే ఇంక ఎక్స్ట్రా ఎంత కావాలి మనకు, 20 కావాలి. అంటే ఎన్ని టైమ్స్ వస్తుంది, 4 times. 55 4s are 50 4s are 200, 5 4s are 20. సో 550 + 220 ఎంత, 770. సో 1% 14 రూపీస్ అయితే 100% అవుతుంది, 1400 అవుతుంది. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్లో కూడా మనకు వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మోడల్. సో సెకండ్ మోడల్, థర్డ్ మోడల్, ఫోర్త్ మోడల్ అన్నీ కూడా మనము సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్ అలా పార్ట్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. 8,320 రూపాయలు, 8,320 రూపాయల నికర మొత్తాన్ని 2 సంవత్సరాల్లో 8% వడ్డీచే సమాన వాయిదా పద్ధతిలో చెల్లించిన సంవత్సరం వాయిదా ఎంత? వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ at a loan of 8,320 due in 2 years at 8% per annum. Okay, so ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నాడు, 2 years అన్నాడు. సో 2 × ప్రిన్సిపల్ ఎంత, 100% ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, 8%. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉంటుందా, ఉండదు, 0. ఓకే, సో 208% is equal ఎంత, 8320. సో 200 how many times, 40 times. సో 1% 40. సో మనకి ఎంత కావాలి, 100% కావాలి. సో 100% ఎంత అవుతుంది మనకు, 4,000 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది బేసిక్గా మనం కాన్సెప్ట్ వైజ్గా సాల్వ్ చేసే విధానం. ఓకే, సో ఈ సెకండ్ వీడియో అంటే సెకండ్ వీడియోలో ఈ కాన్సెప్ట్ కూడా మీకు ఇంకా డీటెయిల్గా చేద్దాం. అంటే రివర్స్ ఇంజనీరింగ్లో కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అదేవిధంగా ఫామ్లో కూడా ఎలా ఫ్రేమింగ్ చేస్తామో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో
ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. చాలామంది కూడా ఫస్ట్ మోడల్ ట్రై చేసి వదిలేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మోడల్ని మనం బేసిక్గా సాల్వ్ చేస్తాం. తర్వాత దీన్ని ఫ్రాక్షన్ కాన్సెప్ట్ సాల్వ్ చేద్దాం. రివర్స్ ఇంజనీరింగ్ మోడల్ కూడా దీన్ని సాల్వ్ చేద్దాం. అదేవిధంగా ఫామ్లో కూడా ఎలా ఫ్రేమ్ అయిందని కూడా మీకు డీటెయిల్గా సెకండ్ వీడియో చెప్పడం జరిగింది. ఓకే, సో పేమెంట్ మోడల్స్ అనేవి మనకు ముఖ్యంగా 3 టైప్స్ ఉన్నాయి. ఎండ్ పేమెంట్, ఒకేసారి పే చేయడం, దాన్ని లంసమ్ అంటాము. సెకండ్ టైప్ వచ్చేసి ఇన్స్టాల్మెంట్. థర్డ్ టైప్ వచ్చేసి సర్టెన్ టైమ్ సర్టెన్ డ్యూ అమౌంట్ పెయిడ్. ఓకే, సో ఇది మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ మోడల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం రెగ్యులర్లో, అది మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాచ్ చేయొచ్చు. సెకండ్ మోడల్ వచ్చేసి మనకు ఇన్స్టాల్మెంట్ మోడల్. ఇన్స్టాల్మెంట్ మోడల్లో మనము ఫస్ట్ టైప్లో ఉన్నాము. సో ఫస్ట్ టైప్లో బిగినింగ్ మోడల్లో ఉన్నాం. తర్వాత సెకండ్ వీడియోలో మనం చాలా మోడల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అది రివర్స్ ఇంజనీరింగ్ ఎలా సాల్వ్ చేయాలి, ఫ్రాక్షన్ కాన్సెప్ట్ కూడా ఎలా సాల్వ్ చేయాలి సెకండ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.